ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ నా వందనాలు. మరలా దేవుని యొక్క సన్నిధిలో మనం ఇలా కలుసుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. ఆయనకి మహిమ కలుగును గాక. ప్రతిదినము కూడా మీకు ఇస్తున్న వాక్యాలను మీరు వింటున్నారు చక్కగా. మరి ఆత్మీయ మేలులు పొందుతున్నారని ఆశిస్తున్నాను. మీ జీవితాలు సరిచేసుకోండి వాక్యం ద్వారా. ఏదైతే మీకు లోటుగా ఉందో ఆత్మీయ స్థితిలో ఎక్కడైతే మీరు బలహీనలు అవుతున్నారో, ఎక్కడైతే దిగజారిపోయే పరిస్థితికి వచ్చేస్తున్నారో, అలాంటప్పుడు ఈ వాక్యాలు మేము బలపరుస్తాయని నా ఆశ. ఎందుకంటే మనల్ని బలపరిచేవాడు దేవుడే. మన ప్రభుని యేసుక్రీస్తు మనకు ఒక స్నేహితుడిగా ఉన్నాడు. స్నేహితులు అన్ని చోట్ల ఉండరు, అన్ని పొజిషన్లో ఉండరు. కానీ నిజ స్నేహితుడు యేసుక్రీస్తు అయితే ఎప్పుడూ ఉంటాడు. ఆయన అలాంగ్ ద లైఫ్, జీవితాంతం ఉంటాడు. ఆయన ఒక స్నేహితుడిగా మనం తీసుకుని ఆయన వెంబడించి నడిచినట్లయితే అద్భుతమైన నీ ఆత్మీయ జీవితం చాలా బాగుంటుంది. కనుక ఈ వాక్యాలన్నీ మీకు బలమునిస్తాయని, ఆదరిస్తాయని, ఆత్మీయంగా మిమ్మల్ని ప్రభువులో నడిపిస్తాయని ఆశిస్తూ మరొక వాక్యాన్ని ఈరోజు మీకు ఇస్తున్నాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం దేవుని పిల్లరా 3వ వచనం చదువుతున్నాను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమతో నిండినదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఇదొక దర్శనం. యెషయా భక్తుడు దర్శనం చూస్తున్నాడు. అది ఉజ్జియా మృతి పొందిన కాలమట. మరి అత్యున్నత సింహాసనం మీద ప్రభు ఆసీనుడైనగా నేను చూశాను. ఆయన చొక్కా అంచులు దేవాలయం నిండుకునేను. ఆయన పైగా శరాపు నిలిచి ఉండి ఒక్కొక్కరికి 6 రెక్కలు, ప్రతివాడు 2 రెక్కలతో, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఇవ్వడం, ప్రతివాడు 2 రెక్కలతో ముఖమును కప్పుకుంటున్నాడు, కాళ్ళను కప్పుకుంటున్నాడు, 2 ఎగురుచున్నాడు అని రాయబడింది. ఇదంతా 6వ అధ్యాయంలో రాయబడిన చరిత్ర, సత్య చరిత్ర. కనుక ఈ శరాపులు ప్రభుని స్తుతిస్తూ పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని నిత్యము గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నాయి. దూతలు ఆరాధిస్తున్నాయి, మనమే సరిగ్గా ఆరాధించట్లేదు. స్తుతించాలి, ఆరాధించాలి, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని కనపరచాలి. దేవుడు పరిశుద్ధుడు, ముమ్మారు కాదు, కోటాను కోట్ల సార్ ఆయన పరిశుద్ధుడే. ఆయన లెక్కింపలేని గొప్ప పరిశుద్ధుడు. అట్టి పరిశుద్ధ దేవుణ్ణి వాళ్ళు గాన ప్రతిగానములు చేయుచుంటే వారి కంఠస్వరం వలన గడప కొమ్మల పునాదులు కదుల్చు మందిరము ధూపము చేత నిండగా అప్పుడు అన్నాడు 5వ వచనంలో, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. దేవునికి స్తోత్రం. వారితో గాన ప్రతి గానములు చేయటానికి ఈయన నోరు పనిచేయట్లేదంట. ఈయన నోరు అపవిత్రమైనదట. నోరు అపవిత్రమైన కొంతమంది పవిత్రులైన దేవుణ్ణి ఆ అపవిత్రమైన పెదవులతోనే ఆరాధిస్తూ ఉంటారు. ఈయన చూడండి, పశ్చాత్తాపడుతున్నాడు. 5వ వచనం, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. అంత మాత్రమే కాదు, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించిన వాడను. నేను నశించి తిని, నేను రాజును సైన్యాలకు అధిపతి యెహోవా నేను కన్నులారా చూచి తిననుకుంటుని. నేను నశించిపోయాను. ఆ రోజుల్లో దేవుణ్ణి చూస్తే చచ్చిపోతారు అనే నానుడు ఉండేది. అలాగే భక్తుడైన యెషయా కూడా దేవుడిని చూసి నేను ఇంకేమంత చచ్చిపోతాను, నశించిపోతాను అనుకుంటున్నాడు. ఈరోజు దేవుని పిల్లలారా, ఈరోజు మన నోరు ఎలా ఉంది, మన పెదవులు ఎలా ఉన్నాయి? మనం పవిత్రమైన పెదవుల అపవిత్రమైన పెదవులు గల వాళ్ళు కనుక నేను ఆయన స్తుతించలేను, ఆయన ఆరాధించలేను, ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గానము చేయలేను అంటున్నాడు. మరి ఈరోజు నీ పరిస్థితి ఏంటి? దేవుణ్ణి ఏదో ఒక నోరుతో స్తుతించేస్తున్నావా? అదే నోరుని బూతులకి, ఇష్టానుసారంగా అబద్ధాలకు ఉపయోగిస్తున్నావా? చూడండి, గాన ప్రతి గానములతో స్తుతిస్తుంటే అపవిత్రమైన పెదవులు గల వాడిని. నేను అపవిత్రమైన పెదవులు కాదు, మా ఊరోళ్ళు కూడా అపవిత్రమైన పెదవులు గల వాళ్ళే. ఈరోజు ఆయన ఉన్న సమాజం కూడా అలాంటిదేనంట. నిజమే, ఈరోజు మనం కూడా పాడైపోతే గల కారణం మనం ఉన్న సమాజం. అందుకే ప్రభు అంటాడు, మీరు వేరే రక్షణ పొందాలంటాడు. మీరు వేరే రక్షణ పొందాలి. అపోస్తుల కార్యములో 2వ అధ్యాయము 41వ వచనం అంటాడు, మూర్ఖులకు తరము వారికి మీరు వేరే రక్షణ పొందండి. డివైడ్ ఫ్రమ్ ద పీపుల్. కమండ్, మీరు వచ్చేయన వాళ్ళ మధ్య నుంచి మీరు
ఎప్పుడైతే ఈ జనముల మధ్య బయటకు వస్తారో అప్పుడే మీరు రక్షణ పొందుతారు. అప్పుడే మీరు పవిత్రమైన పెదవులు గలవాళ్ళు అవుతారు. అంచేత నేనున్న జనం కూడా అపవిత్రమైన పెదవులు గలవాళ్ళే. ఈయన బూతులు తిడుతుంటే వాళ్ళు బూతులు తిడుతున్నారట, వాళ్ళు బూతులు తిడుతుంటే ఈయన బూతులు తిడుతున్నారట. అదే అపవిత్రమైన పెదవులు అంటే. చూడండి, పిల్లలు పాడైపోతుంటే తల్లులు అంటారు, వాడు సావాసాలు పట్టి మా అబ్బాయి పాడైపోయాడండి, పిల్లల సావాసం పట్టి పాడైపోయాడు, జతలు పట్టేశాడండి, ఈ జతల వల్ల అలాగ అయిపోయాడని చెప్తారు. ఎవరు జత పట్టాడు నీ పిల్లడు? ఎవరు జత పట్టాడు? ఎవరతను? వాళ్ళ జత పట్టి పాడైపోయాడు అంటాడు. వాళ్ళమ్మంటది లేదు, మా అబ్బాయి కూడా వాళ్ళ అబ్బాయి జత పట్టి పాడైపోయాడు అంటాడు. ఇంతకీ ఎవడబ్బాయి జత పట్టి పాడైపోయారో పర్టికులర్గా చెప్పలేము. నేను అంటున్నాను, ఎవరి వల్ల మన అబ్బాయి పాడైపోయాడంటే అది మంచి పని కాదు. మన అబ్బాయిని మనం సరిచేసుకోవాలి, మన పిల్లల్ని మనం సరిచేసుకోవాలి. మనం పవిత్రంగా ఉంటే మన పిల్లలు పవిత్రులే, మనం పరిశుద్ధంగా ఉంటే మన పిల్లలు పరిశుద్ధంగానే ఉంటారు. కనుక సమాజము వక్రజనం అయిపోయింది, సమాజము పాపిష్టి సమాజంగా మారిపోయింది. అందరికీ రకరకాల వ్యసనాలు, మాటలు, అలవాట్లు, బూతులు, అబద్ధాలు, పోకిరీ చేష్టలు, పోకిరీ మాటలు, తుంటరి పరిస్థితులు, తుంటరి మాటలు ఇవి ఎక్కువైపోయింది కనుక తనంటున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, నేనున్న సమాజం కూడా అపవిత్రమైన సమాజమే, నా ప్రజలు కూడా అపవిత్రమైన పెదవులు గలవాడే. కానీ ఏం చేయాలి ఇప్పుడు? పరిస్థితి ఏం చేయాలి? ప్రభు అంటున్నాడు, నీ అపవిత్రత పోగొట్టినట్లు నువ్వు నా దగ్గరికి రా, నువ్వు పవిత్రులు అయినట్లుగా నా రక్తంలో కడగబడాలంటున్నాడు యేసయ్య. కనుక ఈ అపవిత్రమైన పెదవులు ఎలా పోతాయి? దాని కింద చెప్తున్నాడు చూడండి. అప్పుడు శరాపుల్లోనొకడు తాను బలిపీఠం నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించాడు. ఎవడు నేను దర్శనం చూస్తున్నాడు. దేవాతి దేవుడు అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. శరాపులు చక్కగా ప్రభుని స్తుతిస్తూ ఉన్నాయి. 6 రెక్కలు ఉన్నాయంట. మరి ఎంత గంభీరంగా ఉంటుందో తెలీదు. 6 రెక్కలు, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుని, 2 రెక్కలతో ముఖం కప్పుకుని, 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు 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 అని స్తుతిస్తున్నాయి. ఆ సీన్ చూస్తూ ఉన్నాడు. ఆ సీన్ చూస్తూ అబ్బా, నేను కూడా ఆయన స్తుతిస్తే బాగుండు, కానీ అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను మాత్రమే కాదు, నేను సమాజము, నేను ఆ ఊరు కూడా అపవిత్రమైన పెదవులు గలవాళ్లే. కనుక ఇప్పుడు నేనేం చేయాలంటే, ఏమండి, నేను పవిత్రం అవ్వాలి. ఐ వాంట్ హోలీనెస్, నాకు పవిత్రత కావాలి. ఐ వాష్ విత్ యువర్ బ్లడ్, నీ రక్తంతో నేను కడగబడాలి. నవ్వేడేస్ ఈ రోజుల్లో క్రీస్తు రక్తంతో కడగబడ్డవాడే పరిశుద్ధులు కావాలి దేవునికి. అందుకే ఈయన అపరిశుద్ధుడు కనుక, అపవిత్ర పెదవులు కలదాను కనుక ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో, ఎప్పుడైతే మనసులో పశ్చాత్తాపం కోరాడో, అప్పుడు పరలోకములో ఏమండి బలిపీఠం ఉందంట. బలిపీఠం మీద అగ్ని ఉందంట. చూడండి 6వ వచనం. శరాపులో కూడా బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని, ఓహో అపవిత్రుడువా నీవు, నిన్ను పవిత్రుడు చేయటానికి నేను ప్లాన్ చేస్తానని చెప్పి ఆ బలిపీఠం మీద పవిత్రమైన నిప్పు. ఏమండి, బలిపీఠం అందుకే కట్టమన్నాడు ఈ లోకంలో. బలిపీఠం మీద అగ్ని ఆరకూడదట. అగ్ని ఆరకూడదు, అగ్ని రగులుతూ ఉండాలి. అది మరొక రోజుని చెప్తాను మీకు. ఏమండి, అగ్ని బలిపీఠం మీద ఆరకూడదు, అగ్ని రగులుతూ ఉండాలి. దానికి అర్థం పరమార్థం కూడా మీకు చెప్తాను. కనుక పరలోకంలో బలిపీఠం ఉంది, పరలోక బలిపీఠం మీద అగ్ని రగులుతూ ఉంది. అప్పుడు కారుతో తీసుకుని ఆ శరాపులలో ఒకడు ఆ నిప్పుని పట్టుకుని ఆకాశముడు దిగి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా! మన దేవుడండి దహించు అగ్ని అండి. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు శక్తి పొందుతా ఉన్నాడు. అదే పరిశుద్ధాత్మ అగ్ని. పరిశుద్ధాత్మ నీ మీద రావటమే పరిశుద్ధాత్మ అగ్ని. ఆ అగ్ని ఏం చేద్దంటే నీ పాపాన్ని కడుగుతూ కొత్తది, నిన్ను కాల్చదు, నీ పాపాన్ని కాలుస్తుంది. ఉదాహరణకి మనం నిర్గమకాండ 3వ అధ్యాయంలోకి వెళ్తే మోషే మండుచున్న పొదను చూశాడు. దానికి అర్థం ఏంటంటే పొద మండుచున్నది కానీ పొద కాలట్లే. దట్ ఈస్ ద సీక్రెట్ అండ్ మిస్టరీ ఆల్సో. అదొక మిస్టరీ. అర్థమవుతుందండి? అంతు చిక్కని మిస్టరీ అన్నమాట, మర్మము, రహస్యం అది. ఈరోజు మండుచున్న పొద కాలిపోకుండా మండుతుందని అర్థమేదో తెలుసండి.
నీలో ఉన్న పాపం కాలుతుంది కానీ నువ్వు కాలం. దట్ ఈస్ ద మిస్టరీ. నీలో ఉన్న పాపం కాలిపోతానికి పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది. ఆ పొద యొక్క మర్మం అదనమాట. పొద మండుచున్నది కానీ పొద కాలట్లా. ఈరోజు నీవు ఆత్మలో అగ్ని చేత నింపబడితే కడగబడతావు, శుద్ధి చేయబడతావు, నీలో పాపం పోతుంది, నువ్వు మండుతూ ఉంటావు. అగ్నివలి పరిశుద్ధాత్మ కార్యాలు చేయడానికి దేవుని కోసం రగులుతూ ఉంటావు. ఆ అగ్ని మీదకి రావాలి, నువ్వు పవిత్రులు అవ్వాలి. అందుకే యెషయా భక్తుని పవిత్రం చేయడానికి ఆ బలిపీఠ మీద నా కారుతో నింపబడిన నిప్పుని తీసుకుని యెషయా దగ్గరికి వస్తూ ఉంది. వచ్చి ఆ అగ్నిని అతని పెదవులకు అంటించిందండి. ఆమేన్. పెదవులకు అంటించగానే అతడు ఏమైంది? కాల్చబడ్డాడు. అతడు శుద్ధి చేయబడ్డాడు. పెదవులే కాదు, హృదయమే కాదు, దేహమే కాదు, అప్ టు బాటమ్ టోటల్ అతని బాడీ అంతా ఆ అపవిత్రత పోయింది. శరీరమునకును ఆత్మకును అనుకున్న కల్మషం అంతా కాలిపోయింది. అతడు శుద్ధీకరించబడ్డాడు. అతడు పవిత్రమైన పెదవులు గలవాడయ్యాడు. హల్లెలూయా. నువ్వు కాల్చబడ్డావా? అందుకే ప్రభు చెప్పాడు, యోహాను గారు చెప్పాడు, ఎవరో తెలుసా, నేను మీకు నీళ్ళతో బాప్తీసం ఇస్తున్నాను కానీ నా వెనక వచ్చేవాడు అగ్నితో మీకు బాప్తీసం ఇస్తా అన్నాడు. దట్ ఈస్ ద స్పెషల్ మిస్టరీ. అది ఒక ప్రత్యేకమైన మర్మము. ఏంటి నేను నీళ్ళతో బాప్తీసం అండి? ఏమండి, ప్రతి సేవకుడు నీళ్ళతోనే బాప్తీసం ఇస్తాడండి. మేము అగ్నితో ఇవ్వండి. అగ్నితో ఇచ్చేవాడు తర్వాత మీ దగ్గరికి వస్తాడు. మీ ప్రార్థనా జీవితాన్ని బట్టి, మీ పశ్చాత్తాపాన్ని బట్టి, అయ్యా నేను పాపిని, నన్ను అగ్నితో కాల్చు ప్రభువా, యెషయాని పెదవులు కాల్చినట్లుగా నన్ను కాల్చు ప్రభువా నువ్వు ప్రార్థన చేస్తే అత్యున్నత సింహాసనం మీద ఉన్న దేవుడు దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ నీ మీదకు వస్తుంది. పరిశుద్ధాత్మని నీ మీదకు పంపుతాడు. అప్పుడు నువ్వు కాల్చబడతావు, శుద్ధి చేయబడతావు, పరిశుద్ధాత్మ అగ్నితో నింపబడతావు. నీ పెదవులు, నీ హృదయము, నీ కన్నులు, నీ చేతులు, కాళ్ళు, ఎవ్రీథింగ్ హోలీ హోలీ హోలీ, పవిత్రం 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 అయిపోద్ది. అందుచేత ఇక్కడ వాక్యంలో ఆయన ఆ చూసిన దర్శనాన్ని బట్టి నేను అపవిత్రమైన పెదవులు గలవాడినంటే ఆ శరాపుల్లో ఒకడు వచ్చి ఆ అగ్ని తగిలించాడు. ఇది నీకు తగిలింది కనుక చూడన్నాడు. ఇది 7వ సైడ్, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయేనను. చూసారండి, అగ్ని వచ్చి పెదవులు తాకటం ఏంటి, పాపము దోషం పోవటం ఏంటి? అదే క్రైస్తవ స్పెషాలిటీ. ఇది తెలియక లోకం రకరకాలుగా చెప్పుకుంటున్నారు. వాళ్ళకి అర్థమవుతాయి కదా, అజ్ఞాన బుర్రలకు అర్థం కాదు. ఇది అజ్ఞాన బుర్రలకు అర్థం కాదండి. దైవ జ్ఞానం కాదు, లోక జ్ఞానం దీనికి పనిచేయదు. అందుకే ప్రభు అన్నాడు యాకోబు పత్రికలో, పైనుండి వచ్చు జ్ఞానం అన్నాడండి. యాకోబు పత్రిక 3:17 ఉంటుంది. పైనుండి వచ్చు జ్ఞానం నువ్వు పొందుకుంటే అప్పుడు అర్థమవుద్దు బైబిల్. ఇది హిస్టరీ పుస్తకం కాదు, ఇది ఏమన్నా లేనిపోని మామూలు పుస్తకాలు కాదండి. సివిక్స్ కాదు, హిస్టరీ కాదు. ఇది సత్యం. దీన్ని అర్థం చేసుకోవటానికి సత్య దేవుని జ్ఞానం ఉండాలి. ఆ మహోన్నతుడైన దేవుడు ఆ జ్ఞానాన్ని తన అడుగు వారందరికీ ఇస్తాడట. తన అడుగు వారందరికీ ఇస్తాడు. ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే నన్ను అడిగిస్తానన్నాడు. అందుచేత పైనుండి వచ్చి జ్ఞానంతో ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలి. ఏమండి, అది ఎప్పుడైతే పెదవులు తగిలిందో పాపము పోయిందంట, దోషము పోయిందంట, కడగబడ్డాడట. వండర్ఫుల్. ఈరోజు వాక్యం ఉన్న సహోదరి సహోదరుడా, నువ్వు నీళ్లతోనే బాప్తిసం పొందేమో, అగ్ని బాప్తిసం పొందలేదేమో. అగ్ని బాప్తిసం కోసం ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మ అగ్ని నీ మీదకి వస్తుంది. అపోస్తుల కాలంలో అపోస్తుల మీదకి వచ్చినట్లుగా నీ మీద కూడా అగ్ని వస్తుంది. ఆ అగ్ని కోసం నువ్వు ప్రార్థన చేస్తే నీ పాపం పోతుంది, నీ దోషం పోతుంది, నీ పెదవులు, నీ సమస్త హృదయ స్థితి అంతా పవిత్రమవుతుంది. అట్టి పవిత్రత నీకు కావాలని ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. విన్న వాక్యాన్ని హృదయంలో పెట్టుకోండి, ఆ ప్రకారంగా జీవించండి. ప్రభు ఈ వాక్యం మీ హృదయంలో ఫలింపచేసి మిమ్మల్ని దీవించి ఆదరించునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగల తండ్రి, మీ పరిశుద్ధాత్మ అగ్నితో ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని నింపండి. వాళ్ళు నీల బాప్తిస్మే పొందారేమో, పరిశుద్ధాత్మ బాప్తిస్వం పొంది వారి పాపము దోషము కడుక్కుంటూ సహాయం చేయమని యేసు నామములో వేడుకుంటూ ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ.